రామ్మూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు రికార్డులు పరిశీలించారు. దాచేపల్లి మాచవరం మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపైన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐ సురేంద్రబాబు నుంచి సిట్ బృందం తెలుసుకుంది. ఇక టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపైన కూడా సిట్ బృందం ఆరా తీస్తుంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో సిట్ బృందం పర్యటించింది. సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు రికార్డులు పరిశీలించారు. ఇక పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను సీఐ సురేంద్రబాబు నుంచి సిట్ బృందం తెలుసుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం సీరియస్ అయిన నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ నిన్నటి నుంచి కూడా సిట్ బృందం ఏదైతే పల్నాడు ప్రాంతంలో అయితే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ల ఏరియాలో పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాచేపల్లికి సంబంధించి రావడం జరిగింది. దాచేపల్లికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్ రోజు నమోదైనటువంటి కేసులు సంబంధించిన విషయాన్ని ఎవరైతే సిట్ కి సంబంధించినటువంటి డిఎస్పీ రామ్మూర్తి అక్కడ ఉన్నటువంటి అక్కడ సిఐ అయినటువంటి శరత్ బాబుని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ప్రధానంగా కూడా నడికుడికి సంబంధించి, నడికుడిలో అయితే మాత్రం కాసు మహేష్ రెడ్డి వైసీపీ అభ్యర్థి మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ దాడి సందర్భంగా అతను అక్కడి నుంచి వెళ్ళకపోయినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది. ఈ నేపథ్యంలోనే అక్కడ దాడి జరగడానికి కారణం ఏంటి, అక్కడ దాడి చేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా వాళ్ళు అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఆ కేసుకు సంబంధించి ఎవరెవరు ముద్దాయిలుగా పేర్కొన్నారు, వాళ్ళ మీద ఏ సెక్షన్లు విధించారు అనే దాని మీద కూడా శరత్ బాబుని అడిగి తెలుసుకుంటున్నారు, సిఐ శరత్ బాబుని. అలాగే ఇక తంగిడి రోజు అంటే ఎలక్షన్స్ అయిపోయినటువంటి 6 గంటలకు ఎలక్షన్స్ అయిపోయిన ఒక 10 నిమిషాల్లోనే అక్కడ దాడులు జరిగినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ హింస చెలరేగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడినాయి. కాకపోతే అక్కడ పోలీసులు సకాలంలో చేరుకోబట్టి అక్కడ కొంతవరకు కూడా సద్దుమడిగిన పరిస్థితి ఉంది. పెట్రోల్ బాంబు దాడిని మాత్రం చాలా సీరియస్ గా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నేపథ్యంలో ఆ పెట్రోల్ బాంబు దాడికి కారణం ఎవరు అనే దాని మీద కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించి కేసు పూర్వాపరాలు, దానికి సంబంధించిన ముద్దాయిలు ఎవరు, సెక్షన్స్ అవన్నీ కూడా ప్రస్తుతం అయితే అక్కడ తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా గత 7 గంటల నుంచి కూడా దర్యాప్తు అయితే జరుగుతూ ఉన్నది, విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నింటినీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే సమర్పించవలసి ఉంటుంది. బయట సిట్ బృందం సేకరించినటువంటి ఆధారాలతో పాటు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇవన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం దాచేపల్లి ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి మాత్రం అక్కడ సిట్ బృందానికి సంబంధించినటువంటి రామ్మూర్తి, డిఎస్పీ రామ్మూర్తి మాత్రం పూర్తిగా కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.